UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన ఛానల్లో ప్రసారం అవుతూనే ఉంటాయి. మీ నుంచి కూడా మంచి స్పందన లభిస్తుంది. మనందరికీ సుపరిచిత్రాలు ప్రతి నెల మనకి పలకరిస్తూనే ఉంటారు మాస ఫలితాల ద్వారా. డాక్టర్ ఆర్బి సుధ గారు, ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, లైఫ్ కోచ్. ఈరోజు అక్టోబర్ మాసానికి సంబంధించి రాశి ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు అసలు వివిధ రాశుల వారికి, ద్వాదశ రాశుల వారికి గ్రహగతులు ఏ విధంగా ఉన్నాయి, ఎలా ఉంది పరిస్థితి, ఇవన్నీ తెలుసుకొని ఆ తర్వాత మేషరాశి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్కారం అమ్మా. సో గ్రహగతులు ఏ విధంగా ఉన్నాయి ఈ మాసానికి, అక్టోబర్ మాసానికి సంబంధించి? అంటే సంచారం జరుగుతూనే ఉంటుంది కనుక సో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అక్టోబర్లో ఇప్పుడు జరిగేది నేను చెప్పేది. అక్టోబర్ 9th మనకి జూపిటర్, గురువు ఏమో రిట్రోగ్రేడ్ అవుతున్నారు. రిట్రోగ్రేడ్ సంగతి మనం మాట్లాడుకున్నాం. అలాగే ఏంటంటే మార్స్ స్తంభిస్తున్నారు అనమాట. ఇవి రెండు మేజర్ ఈవెంట్స్ అక్టోబర్లో జరగనున్నాయి. ఇదేమో ఎండ్ ఆఫ్ అక్టోబర్ జరుగుతోంది మార్స్ స్తంభన. స్తంభన అంటే ఏంటంటే బేసిక్గా నీచగతి రావడం, అలాగే పాపగ్రహాలతో ఉండడం, అలాగే ఏంటంటే ఎనిమీ హౌసెస్లో ఉండడం. ఇప్పుడు ప్రస్తుతం ఏమో కుజుడేమో మనకి మిథునంలో ఉన్నారు, అలాగే కేతు మనకి కన్య, అలాగే రాహు ఏమో మనకి మీనం, అలాగే శని ఏమో రిట్రోగ్రేడ్లో మనకి కుంభంలో ఉన్నారు, కుంభశని అయ్యారు. అలాగే సన్ సంచారం మనకు మోస్ట్ ఇంపార్టెంట్. సన్ కూడా మనకి ఏంటంటే కన్యలో ఉన్నారు. ఆయనేమో ఏంటంటే అక్టోబర్ 2nd వీక్లో మారుతున్నారు అనమాట. ఎగ్జాక్ట్గా మనం చెప్పాలంటే 17th అక్టోబర్. అలాగే బుధుడు కూడాను మనకి తులాకు వస్తున్నారు, కన్య నుంచి తులాకు వస్తున్నారు ఇద్దరు, సన్ అండ్ బుధుడు. బుధుడు కూడా 10th అక్టోబర్ అలా వస్తున్నారు అనమాట. మళ్ళీ మోస్ట్ ఇంపార్టెంట్ మనం చూడవలసింది ఏంటంటే ప్రస్తుతం శుక్రుడేమో మనకి తులాలోనే ఉన్నారు. తులా నుంచి మనకేమో 13th అక్టోబర్ మనకేమో వృశ్చికానికి వెళ్తున్నారు అనమాట. మనకి మేజర్ గ్రహాలన్నీ మనం కవర్ చేసేస్తున్నాం. సో ఎప్పుడు లాగే ఏంటంటే కొన్ని రాసుల వారికి చాలా బాగుంటుంది, కొన్ని రాసుల వారికి ఏంటంటే అంత బాగుండదు. మిశ్రమ గతి అని కూడా మనం చెప్పలేము అనమాట, అంత బాగుండదు. ఎందుకంటే రెండు మేజర్ ఇప్పుడు ఏంటంటే మార్స్ అనేది, స్తంభన అనేది ఏంటంటే చాలా ఇబ్బంది పెడతాడు అనమాట. దేంట్లో ఇబ్బంది పెడతాడంటే ఎస్పెషలీ దాంపత్య జీవితంలో. ఎందుకంటే మంగళకారకుడు మనం చెప్పుకుంటూ ఉంటాం. మంగళం అంటే ఏంటి, అన్ని పనుల్లోనూ మనకి మంగళం కావాలి. అంటే ఏంటంటే మనం అనుకున్నది సాధించాలి. సో అది కాకుండా దాంపత్య జీవితం కూడా ఎప్పుడు మనం మాట్లాడుకునేది మంగళ గ్రహం. అంటే మార్స్ ఏమో అనుకూల పరిస్థితి ఉండాలన్నమాట. ఇవన్నీ లేనప్పుడు కొన్ని ఇబ్బందులు అనేవి తప్పవు. సో అక్టోబర్ మాసానికి ఇవి స్థితిగతులు అనమాట. చాలా చక్కటి వివరణ ఇచ్చారు మ్యామ్ గ్రహ స్థితిగతుల గురించి. ఇక తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంది అక్టోబర్ మాసం చెప్పండి. కర్కాటక రాశి వాళ్ళకి కూడా చాలా శుభ ఫలితాలని చెప్పుకోవాలి. ఎందుకంటే జూపిటర్ రిట్రోగ్రేడ్ మోషన్ వీళ్ళకి కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే 10th చూసి ఇదే విషయంలో, కెరీర్ విషయంలో చాలా బాగుంటుంది. ఎస్పెషలీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి కానీ ఎవరైనా కన్సల్టెన్సీ చేస్తున్నారు, సింగిల్గా కూర్చొని చేస్తున్నారు అనుకుందాం కాసేపు, వాళ్ళందరికీ ఏంటంటే మంచి ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి. వీళ్ళకి ఫారిన్ టచ్ అనేది కూడా తప్పక వస్తుంది అనమాట. ఎక్కడ వీళ్ళకి చిన్న ఇబ్బందులు అంటే ఏంటంటే మనకి అష్టమ శని జరుగుతుంది. అష్టమ శని ఉన్నప్పటికీ ఆయన రిట్రోగ్రేడ్లో ఉన్నారు కనుక తప్పక ఈ నెల కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా బాగుంటుందనే చెప్పుకోవాలి. ఆల్సో మనం చూసాము అంటే ఇప్పుడు మార్స్ నీచి పడతారు, అంటే కుజుడు నీచి పడుతున్నారు అక్టోబర్ 20th. సో అక్టోబర్ 20th వరకు వీళ్ళకి బాగుంటుంది. సో 3rd వీక్ వరకు అని చెప్పుకోవాలన్నమాట. దాని తర్వాత కుజుడు ఇక్కడ స్తంభిస్తున్నాడు కొంచెం, అంటే ఏంటి నీచ స్థితికి వస్తున్నాడు కనుక ఆయన ఏంటంటే 10th లార్డ్ అయ్యాడు. సో 10th లార్డ్ అయ్యాడు కనుక కెరియర్లో కొన్ని ఇబ్బందులు టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఫేస్ చేయవలసిన ఒక తరుణం అనేది వస్తుంది. అంటే ఏంటంటే బాసెస్తో అంత బాగుండకపోవచ్చు రిలేషన్షిప్, అలాగే కొలీగ్స్తో కూడా మిస్అండర్స్టాండింగ్స్ రావచ్చు. అలాగే మనం చూసాము అంటే 3rd హౌస్లో ప్రస్తుతం మనకి మెర్కురీ ఉన్నాడు, అలాగే 4th హౌస్లో మనకేమో వీనస్. సో తప్పక చదువు విషయంలో స్టూడెంట్స్లో చాలా బాగుంటుంది వాళ్ళకి ఈ నెల అంతా. అండ్ 5th హౌస్కి వెళ్తున్నారు కనుక, వీనస్ కూడా 5th హౌస్ వెళ్తున్నారు కనుక తప్పక చదువు అండ్ ఆల్సో వాళ్ళకి లక్ అనేది ఫేవర్ అవుతుంది. ఏంటి మనం అందుకని మిశ్రమ ఫలితాలను మరీ చెప్పట్లేదు, ఎందుకంటే శుభ ఫలితాలు ఎక్కువ కనిపిస్తున్నాయి కనుక వీళ్ళు తప్పక ఏంటంటే ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు, అలాగే చురుగ్గా పాల్గొంటారు, అలాగే ఏంటంటే సక్సెస్ సాధిస్తారు. అంటే అందరికంటే పడడం కానీ మన్నన పడడం కానీ తప్పక జరుగుతుంది. అలాగే సన్ కూడా మనకి 2nd half ఆఫ్ దిస్ మంత్ 2nd లార్డ్ కదా, 2nd లార్డ్ ఏమో 3rd హౌస్ నుంచి 4th హౌస్కి మూవ్ అవుతున్నారు కనుక వీళ్ళకి తప్పక ఇన్వెస్ట్మెంట్ రంగంలో కూడా తప్పక సక్సెస్ అనేది సాధిస్తారు. పై చెయ్యే ఉంటుంది వీళ్ళది. బిజినెస్ పీపుల్ కూడా చాలా బాగుంటుంది అనే చెప్పుకోవాలన్నమాట.
అండ్ ఆల్సో మనం చూసాము అంటే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అన్న వాళ్ళకి కూడా ఈ తరుణం మంచి తరుణమే. తప్పక అక్టోబర్ 3rd వీక్ ముందు స్టార్ట్ చేసుకోవచ్చు. చేస్తారు కూడాను. దాంట్లో వాళ్ళకి పై చేయి ఉంటుంది కూడాను. అండ్ ఆల్సో వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ కావాలి, బిజినెస్లో పెట్టాలి అన్నప్పుడు వాళ్ళకి అందుబాటుకి వస్తుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే లోన్స్ 20th October టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఎవరికైనా లోన్ కావాలి, అప్పులు ఇవ్వాలి అనుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోవడం అనేది వీళ్ళకి సూచన అనమాట. మనం పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు సోమవారం శివుడికి పూజ చేయడం అంటే ఏంటి మహాన్యాసపూర్వకంగా రుద్రాభిషేకం చేయించుకోవడం, అలాగే ఏంటంటే అదే రోజు పార్వతీకి పూజ చేయడం కానీ, లేకపోతే దుర్గాదేవికి మనకి ఎలాగో నవరాత్రులు కూడా వస్తున్నాయి కనుక నిత్యం పూజ చేయడం చాలా మంచిది. అలాగే శనికి విశేషంగా శనివారం పూజ చేయడం కానీ, అంటే ఏంటి వెళ్ళి దానం ఇవ్వడం కానీ, లేకపోతే ప్రదక్షిణ చేయడం మనకి ఎంత ఓపిక ఉంటే అంత చేసుకోవడం అనేది చాలా మంచిది. మనం కలర్స్ విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు వైట్ అండ్ సిల్వర్ ఎక్కువ వాడడం చాలా చాలా మంచిది. అలాగే టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ రెడ్ కూడాను. సో రెడ్ అండ్ సిల్వర్ అనుకుందాం కాసేపు, చాలా బాగుంటుంది. సో మొత్తానికి అన్ని విషయాలు చెప్పేశారు, అంతా బాగుంది. కర్కాటక రాశి వారికి అదండి విషయం. కర్కాటక రాశి వారికి కూడా చాలా బాగుంది, మాసం అంతా బాగుంది. కొన్ని పరిహారాలు చేసుకుని అలాగే కొన్ని కలర్స్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది. ఏదేమైనప్పటికీ జాతకాలను పరిశీలించుకోవడం అనేది మస్ట్. జాతకాలను పరిశీలించుకొని పరిహారాలు చేసుకుంటేనే ఫలితాలు బాగుంటాయి. జాతకాల కోసం డాక్టర్ ఆర్వి సుధు గారిని కలవాలి అనుకున్న వారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. మేడం అందుబాటులోకి వస్తారు. మీకు సంబంధించిన సమస్యలు ఏవైనా ఉన్నా తప్పకుండా దానికి పరిష్కారం లభిస్తుంది జాతకరీత్యా. ఇక వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో మళ్ళీ కలుద్దాం. నమస్తే.